పార్టీలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాయి. చివరికి కేంద్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పని చేసింది. అంటే ఎవరి స్వార్థం చూసుకున్నారు. పూర్తిగా స్కాములమయమైంది. మనం ఎప్పటివరకు చూసాం, దేశాన్ని పూర్తిగా నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు. అవినీతి పరులుగా మారి ఎవరికి వాళ్ళే స్వతహాగా సంపాదించుకోవడం జరిగింది. ప్రజల తాలూకు బాగోగులు చూసే నాయకుడే లేకుండా పోయాడు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ప్రజలకి ఏదో చేయాలని తపంతో ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ఆయన కొంతమేర చేసి ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా మారిపోయింది. మళ్ళీ యథావిధిగా ప్రభుత్వాలు మారడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలియన్స్ అయి ఉన్నారు జనసేన పార్టీ టీడీపీ తోటి. ఇప్పటికైనా సరే ఏమైనా మార్పు జరుగుతుందా, లేదంటే ఇదే అవినీతి కొనసాగుతుందా? అవినీతి చేయడం ఒక అలవాటుగా మారిపోయింది, ఒక సాంప్రదాయంగా మారిపోయింది. చాలా మామూలు విషయంగానే జరిగిపోతుంది. ప్రజలు ఎలా స్పందిస్తారు ఈసారైనా సరే 2024లో?